చిక్కింది కాదు, సహస్రంగా దొరికింది. దీన్ని బాణశివలింగం అంటారు. ఇందులో నల్లగా ఉన్న రాయి సాలగ్రామశిల అంటారు, విష్ణు స్వరూపం. ఇది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, బాణశిల అంటారు, శివస్వరూపం. చాలా అద్భుతమైన శివలింగం. మాకు ఇల్లే గుడి, గుడే ఇల్లు. ఇవి మా పూజా విగ్రహాలు. ఓకే సార్, మా తాత నుంచి పూజిస్తుంది. ఓకే సార్. ఇది 10,000 రుద్రాక్షలు. ఒక రుద్రాక్ష అంటే శివుడు కంటి నుంచి కాదు నీటి బిందు రుద్రాక్షగా మారిందండి. ఓ రుద్రాక్ష అంటే శివుడు ఆత్మలింగంతో సమానం. అలాంటిది 10,000 రుద్రాక్ష సాయంతో తయారు చేసిన రుద్రాక్ష శివలింగం. ఇంకా పెద్ద అవుతుంది. నీటి బొట్లు అలా పడి శివలింగం తయారవుతుంది. ఇది మంచి శివ. ఈ శివలింగము నందీశ్వరుడు రెండు కూడా వెలిసాయి. రెండో శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:30 శివలింగం దొరికింది. మూడో శ్రావణ శుక్రవారం మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్ 3:30కి నందీశ్వరుడు దొరికాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చిక్కుడిపాలు. ఇప్పుడు ఈ శివలింగాలు 1,500 రూపాయల శివలింగాలు. 1,500 రూపాయలు కట్టే వాళ్ళ కోసం తెప్పించారు. వాళ్ళ స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసుకుంటారు. ఇవాడు ఈ శివలింగం చూడండి, ఇది 5,000 రూపాయల శివలింగం. అది 1,500, ఇది 5,000. ఇది శివుడు లింగం. ఇందాక చెప్పాను కదా 20 రకాల తైలాలు, 20 రకాల తైలాల అభిషేకం చెప్తాను కదా శనీశ్వరుడికి. వేప నూనె, విప్ప నూనె, మందార తైలం, బృంగార తైలం, అష్టమూలిక తైలం, గంధ నూనె, లవంగ నూనె, ఆముదం, ఇలాగా గానుగ నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ నూనెలు కలిపిన తైలాలు ప్లస్ సముద్ర జలం కల్పించాలని. ఈ బాటిల్ 100 రూపాయలు. ఇవి ఎవరికైనా కావాలంటే ఇస్తాం. ఇవి మీరు ఇక్కడ అభిషేకం చేసుకుని వాడచ్చు, మీ ఇంట్లో వెళ్ళి దేవతామూర్తులు కడగడానికి వాడచ్చు, మీ ఇల్లు శుభ్రం చేయడానికి, శుద్ధి చేసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజు అలాంటి సముద్ర స్నానం చేయాలనుకుంటారు, నది స్నానం చేయాలనుకుంటారు. ఇవి నీళ్ళలో వరకు స్నానం చేస్తే 160 నది జలాలతో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఇక్కడ ప్రతిరోజు ఈ జలంతో ఇక్కడ అభిషేకం అన్ని శివలింగాలకు చేస్తాం. శివాలయంలోనే అన్డౌటెడ్గా చెప్తున్నాను. భారతదేశంలో 160 పుణ్య జలాలతో అభిషేకాలు జరుగుతున్నాయంటే ఒక చిక్కుడుపాలమే. అది కూడా మీ స్వహస్తాలతో మీరు చేసుకోవచ్చు. ఈవెన్ శివరాత్రి ఏదో కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఎవరు సడన్గా వస్తారు, అప్పుడు ఇలా రెండమ్మా అసలు చూపిస్తాను. అంటే శనీశ్వరుడికి ఇనుమంటే ప్రీతి, నలుపు అంటే ప్రీతి. అందుకని ఇనుప శివలింగం చేసి బ్లాక్ పెయింట్ వేసాం. సో శనీశ్వరుడికి ఇష్టమైన శివలింగం. దీనికి అభిషేకం చేసుకుంటే ఎలా శనీశ్వర దోషాలు పోతాయి, అర్ధాష్టం శని, అష్టం శని, ఏలినాటి శని దోషాలు పోతాయి. అది కూడా మామూలు అభిషేకం కాదు. వేప నూనె, విప్ప నూనె, మందార తైలం, బృంగార తైలం, ఇలా ఆముద నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇలాగ రకరకాల తైలాలు, లవంగ నూనె, గంధం నూనె, మొత్తం 20 రకాల తైలాలతో మీ స్వహస్తాలతో అభిషేకం చేయిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే ఉంటాయి. ఏంటంటే ఇవి పంచలోహ నవగ్రహాలు. నవగ్రహాలు రాతిలో పెడతారు, పంచలోహాలు ఎక్కడ పెడతారు. కానీ రాతి కన్నా లోహాలు పవర్ఫుల్, అందుకే ఇప్పుడు నవగ్రహాలు పెట్టారు. మీరు ఎన్నమ్మా ఉన్నారు? ఇది శ్రీచక్ర మహామేరి అంతం. చక్ర కుంకుమ 8 వేయమ్మా ఒకసారి. ఇప్పుడు ఆ వేసిన బొట్టు పెట్టుకోమ్మా, కుంకుమ బొట్టు. శుభం జరుగుతుంది. మీరు కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అసలు శ్రీచక్రాన్ని ఎక్కడ మేము ముట్టుకోవాలప్పుడు మీకు కూర్చుంటుంది. ఇక్కడ ఒక జగన్ మీకు కావాలి. మీరు చాలా నియమం ఇష్టం కావాలి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మన గురువుగారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ప్రపంచంలోని మహిమలు శివలింగాలన్నీ ఇక్కడ ఉంటూ ప్రపంచంలో ఎక్కడా లేని మహిమలు శివలింగాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 72 శివలింగాలు ఉంటాయి. ఇందులో ఇప్పుడు 30 శివలింగాలు ప్రతిష్ఠించాం. 12 జ్యోతిర్లింగాలతో పాటు రాగి, ఇత్తడి, శేషం, తగరం, వెండి, పంచలోహం ఇలాంటి అద్భుతమైన మహిమైన శివలింగాలు ప్రతిష్ఠించాం. ఇక్కడ భక్తులు స్వహస్తాలతో పూజ చేసుకునే అవకాశం ఉంది. గర్భగుడిలోకి రావచ్చు, విగ్రహం తాకవచ్చు, పూజ చేసుకోవచ్చు. మీకు శక్తి, ఆసక్తి, భక్తి ఉంటే కనుక ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయిస్తాం. అది కూడా కేవలం అతి తక్కువ డబ్బు. 1,500 రూపాయలు చిన్న శివలింగం, 5,000 రూపాయలు పెద్ద శివలింగం. 2 శివలింగాలు ఉన్నాయి, 2 సైజులు. అవి ప్రతిష్ఠ చేయిస్తాం. పూజ సామాన్లు, శివలింగము, ప్రతి సామాన్ అన్నీ మేమే ఇస్తాం.
ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. నా పేరు కండవల్లి సీతారామశర్మ. ఈ ఆలయానికి అర్చకుడు, ధర్మకర్త, సిద్ధాంతి. నా ఫోన్ నెంబర్ 7731837176. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, కాశీ కన్నా అద్భుతంగా ఉంది. ఇక్కడ అన్ని రకాల శివలింగాలు ఉన్నాయి, ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా మనకి తుని, తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లా మధ్యలో ఉంది. ఎవరికైనా సరే అందుబాటులో ఉంది. లోకల్లో అయితేనే, వేరే వాళ్ళు అయితే కూడా రావడానికి కూడా అనుకూలంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రండి.